హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మేము ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తున్నాము. వెళ్తూ చిన్న వీడియో అయితే చాలా షార్ట్గా అయితే వీడియో షూట్ చేశాను. అక్కడ మ్యారేజ్ వీడియో అయితే ఏం తీయలేదు, కానీ మేము వెళ్ళేది మాత్రం తీశాను. ఒకసారి చూసేయండి. మా ఊరు వ్యూ కూడా మీకు చూపిద్దామని వీడియో అయితే తీశాను. ఇంకా మ్యారేజ్కి వెళ్ళడానికి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎండ అయితే బాగా ఉందండి, ఎండ మామూలుగా లేదు బయట. ఇంకా మేము వెళ్ళడానికైతే రెడీ అయిపోయాము. ఈ ఎండకి ఈ మంగళగిరి పట్టు శారీస్ అనేది మంచిగా క్యారీ చేసుకోవచ్చు. నేను అందుకని మంగళగిరి పట్టు శారీ అనేది కట్టుకున్న. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకైనా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, మనకి ఇబ్బంది లేకుండా. సమ్మర్లో ఈ మంగళగిరి పట్టు శారీస్ అనేది చాలా బెస్ట్ అని అనిపిస్తుంది నాకు. నేను ఎక్కువ అవే కడుతూ ఉంటానులేండి. ఇంకా పెళ్ళికైతే మేము స్టార్ట్ అయిపోయాము. అసలు వీడియోస్ ఈ మధ్య తీయట్లేదండి. నేను వీడియోస్ ఇంకా తీయాలని అనుకుంటున్నా, షూట్ చేసి పెడదామని ఆలోచనతో ఉన్నా. ఇంకా ఇది వచ్చేసి మా ఊరు వ్యూ అండి, చాలా బాగుంటుంది. ఎక్కువ చుట్టూ కొండలు, చెట్లు అన్నీ కూడా వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేశాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. మేము ఇప్పుడే ఇంకా ఊరి బయటకైతే వచ్చేస్తున్నాము. ఈ వ్యూ ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఎలా ఉందో నాకు చెప్పండి. చాలా బాగుంటుంది. అటు ఇటు చెట్లు, మధ్యలో కొండలు, అట్లా కూడా మంచిగా వ్యూ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. వీడియోలో చూస్తుంటే చాలా బాగుందని నేను ఇలా షూట్ చేశాను. ఇంకా బాగా ఎండగా అయితే ఉంది, చాలా ఎండగా ఉంది. ఎండలో బయలుదేరాము మ్యారేజ్కి వెళ్ళడానికి. ఇంక ఇది వచ్చేసి మా ఊరు ఎండింగ్ పాయింట్, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంక మేమైతే బయటకు వచ్చేసాము. ఇటువైపు వచ్చేసి ఎయిమ్స్ రోడ్ అండి. మీకు ఐడియా ఉందో లేదో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఆ పైన వచ్చేసి నేషనల్ హైవే రోడ్ అనేది కనిపిస్తుంది. ఇంకా హైవే మీదకి బైపాస్కి అయితే మేము వచ్చేసాము. అక్కడ జెండా చూసారా కనిపిస్తుంది, డీజీపీ ఆఫీస్ అండి. మాకు చాలా దగ్గరలోనే ఉంటుంది డీజీపీ ఆఫీసు. పెట్రోల్ అనేది పోయించుకోవడానికి వచ్చాము. దాని పక్కనే డీజీపీ ఆఫీస్ అనేది ఉంటుంది. ఇదిగో చూడండి మీరు ఒకసారి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయం డీజీపీ ఆఫీస్ అనేది ఇక్కడ మాకు చాలా దగ్గరలో ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. చాలా ఎండగా ఉంది. ఆ పైన కనిపిస్తున్నదంతా విజయవాడ టు గుంటూరు రూట్, అది హైవే. ఈ ఎండాకాలం కదండి, బయట అసలు జనాలు ఎవరు ఉండట్లేదు. రోడ్ల మీద కూడా తిరిగే వాళ్ళు కారుల్లోనే తిరుగుతున్నారు ఎక్కువ ఈ ఎండకి. ఇంకా ఇది వచ్చేసి తెనాలి రోడ్డు. మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేము మ్యారేజ్కి వెళ్ళాం కదా, అక్కడైతే వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. నార్మల్గానే ఇక్కడ వ్యూ ఇది చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేశాను. అట్లాగే ఇంకా రిటర్న్ వస్తుంటే మనకి ఇంకా నచ్చినవి తీసుకోపోతే ఎట్లా. సీజనల్ ఫ్రూట్స్ అంటే మన తాటి ముంజలు, రిటర్న్ వచ్చేటప్పుడు తాటి ముంజలు అయితే కనిపించినాయి. ఇంకా తీసుకుందాం అనేసి ఇక్కడ ఆగాము. వాళ్ళు కూడా ఎండకు తట్టుకోలేక చెట్ల కింద పాపం కూర్చొని నీడలో ఇవి కట్ చేసి ఇస్తూ ఉన్నారు తాటి ముంజలు అనేది. నాకు సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అంటే మనకు చాలా రేర్గా దొరుకుతాయి కదండి. నేను అవి తినడానికి ఇష్టపడతాను ఎక్కువ. ఇక్కడ మా హస్బెండ్ ఆయనకి అది ఇస్తున్నారు, అవి కట్ చేసి ఇవ్వమని. ఇంకా నేను ఇలాంటి వాళ్ళ దగ్గర బేరం అయితే అడగనండి, వాళ్ళు ఎంత చెప్తే అంతే తీసుకుంటాను. ఎందుకంటే చాలా కష్టపడి పైనుంచి తెంపి మనకి ఇట్లా తీసి అమ్ముతూ ఉంటారు కాబట్టి. నేను ఎక్కువ సీజనల్ ఫ్రూట్స్ ఉన్న దగ్గర నేను ఎక్కువ అసలు బేరం అనేది అడిగేది లేదు. వాళ్ళు ఎంత చెప్తే అంతే రేటు.
ఇంకా అవి తీసుకొని అయితే మేము ఇంకా ఇంటికి బయలుదేరాము. 2 కవర్లు అయితే తీసుకున్నానులేండి, 2 డజన్లు. వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి ఇంకో 2 డజన్లు అయితే తీసుకొని అక్కడ ఆయన చెప్తున్నాడు, ఒక ముంజు తిని చూడమ్మా ఎలా ఉందో చెప్పు అని చెప్పేసి. ఇంకా మనకు ముంజులు చూస్తే ఆగం కాబట్టి ఒకటి తీసుకొని తిన్నాను, చాలా బాగుంది. మీలో ఎంతమందికి తాటి ముంజలు అంటే ఇష్టమో నాకు కామెంట్లో తెలియచేయండి. సీజనల్ ఫ్రూట్స్గా వచ్చాయి అయితే మీరు తినండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి మనకు దొరకవు. ఇంకా ఇప్పుడు వచ్చే తాటి ముంజలు కూడా చాలా ముదురువి వస్తున్నాయి, ఇంకా అయిపోయి